అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత అడుగుజాడలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల భారత ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ లో ఉపశమనం కల్పించింది. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారిని ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా మినహాయించింది. ఇప్పుడు ట్రంప్ సర్కార్ సైతం అక్కడి ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఊరట కల్పిస్తోంది. సంవత్సరానికి $150,000 సంపాదించే వారికి పన్ను చెల్లించకుండా మినహాయింపునిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆదాయ పన్నుకు సంబంధించి భారీ సంస్కరణలకు ట్రంప్ సర్కార్ శ్రీకారం చుడుతోంది. ఇటీవల భారత్లో మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను చెల్లింపుల్లో ఊరట కల్పించింది. 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు అమెరికా కూడా భారత్ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. లక్షలాది మంది అమెరికన్లకు పన్ను మినహాయింపులు అందించే భారీ సంస్కరణ ప్రణాళికను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. సంవత్సరానికి $150,000 కంటే తక్కువ సంపాదించే వారికి ఫెడరల్ పన్నులను తొలగించాలన్న ఆలోచనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని లుట్నిక్ తెలిపారు. ట్రంప్ లక్ష్యం ఏమిటో తనకు తెలుసునన్న లుట్నిక్ సంవత్సరానికి $150,000 కంటే తక్కువ సంపాదించే ఎవరికైనా పన్ను ఉండకూడదని అదే ఆయన లక్ష్యమన్నారు. దానికోసమే తాను పనిచేస్తున్నానని లుట్నిక్ తెలిపారు. అలాగే అమెరికన్ల పన్ను భారాన్ని మరింత తగ్గించే లక్ష్యంతో విస్తృత ఆలోచనలను లుట్నిక్ ప్రస్తావించారు. పన్ను సంస్కరణలపై దూకుడు వైఖరి ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే సంవత్సరానికి $150,000 అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 1.3 కోట్ల కంటే తక్కువ సంపాదించే వారికి పన్ను చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది. ఈ లక్ష్యాన్ని నిజం చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని లుట్నిక్ స్పష్టం చేశారు. మెక్సికో, కెనడా దేశాలతో కొనసాగుతున్న సుంకాల యుద్ధాలతో సహా ట్రంప్ ఆర్థిక వ్యూహాన్ని సమర్థిస్తూ ఈ విధానాలు మాంద్యాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉన్నప్పటికీ అవి అవసరమని లుట్నిక్ పేర్కొన్నారు. ఇక పన్ను కోతలతో ముడిపడిన ఆర్థిక లోటు పెరుగుతుండడం గురించి ఆందోళనలపై స్పందిస్తూ ప్రభుత్వ ఖర్చులు అమెరికన్లకు భారం కాకూడదని లుట్నిక్ తెలిపారు. విదేశీ సంస్థలు విదేశీ పన్ను ఎగవేతదారులను ప్రస్తావిస్తూ ఇతర వ్యక్తులు ఈ వ్యయాన్ని భరించాలన్నారు. అంతర్జాతీయ పన్ను లోపాలను సరిదిద్దడం ద్వారా దేశీయ పన్ను భారాన్ని తగ్గించవచ్చని ఆయన వివరించారు. మరోవైపు ట్రంప్ ఇటీవల ప్రకటించిన వివాదాస్పద $5 మిలియన్ గోల్డ్ కార్డు వీసా ప్రతిపాదనకు కూడా లుట్నిక్ మద్దతు తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక మాంద్యం నుంచి అమెరికన్లకు శాశ్వత రక్షణ కలిగించడానికి తాను ఒక ప్రతిపాదన చేశారని గత వారం కాంగ్రెస్ సభలో ట్రంప్ అన్నారు. పౌరుల ఓవర్ టైం సంపాదనపైన, వారు బహుమానంగా పొందే టిప్స్, వృద్ధుల సోషల్ సెక్యూరిటీ ద్వారా వచ్చే ఆదాయంపైన పన్ను తొలగించేందుకు చట్టం తీసుకురావాలని ట్రంప్ ప్రతిపాదించారు. దీనికోసం త్వరలో చట్టసభల్లో తమ ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టబోతోందని, తమ సెనేటర్లతో పాటు ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా దానికి మద్దతు తెలపాలని కోరారు. అలా చేయకపోతే ప్రజలు వారికి మరోసారి ఓటు వేయరని హెచ్చరించారు. అమెరికా ప్రభుత్వం ఇచ్చే గ్రీన్ కార్డులపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డుదారులు అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కు లేదని జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ విధానాలపై చర్చలు జరుపుతున్న సమయంలో వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే అమెరికాలో అక్రమ వలసదారులను బహిష్కరించిన ట్రంప్ వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. జేడీ వాన్స్ వ్యాఖ్యలతో గ్రీన్ కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన వారికి హక్కు లేదని, ఇది వాక్ స్వేచ్ఛకు సంబంధించిన సమస్య కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన విషయమన్నారు. అమెరికా పౌరులకు ఎవరిని మన సమాజంలో కలుపుకోవాలో మనమే నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. అమెరికా చట్టాల ప్రకారం గ్రీన్ కార్డుదారుల నుంచి కొన్ని సందర్భాల్లో ఆ కార్డును రద్దు చేయవచ్చు. నేరాలకు పాల్పడినా, సుదీర్ఘకాలం దేశంలో నివసించకపోయినా లేదా వలస నిబంధనలను పాటించడంలో విఫలమైనా ఈ చర్య తీసుకోవచ్చు. ఇప్పటికే గ్రీన్ కార్డుకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ గోల్డ్ కార్డు విధానాన్ని ప్రకటించారు. దీనికోసం సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. $5 మిలియన్ చెల్లించి ఈ కార్డును కొనుగోలు చేసి అమెరికా పౌరసత్వం పొందవచ్చని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, ఎగ్జిక్యూటివ్లను ఆకర్షించడమే ఈ ప్లాన్ యొక్క లక్ష్యం.